రెడ్ క్రాస్ భవన్ నందు ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. ఇంగ్లీష్ సంవత్సరాది 2026 నూతన సంవత్సర వేడుకలు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఇండియన్ రెడ్ క్రాస్ భవన్లో ఘనంగా జరుపుకోవడం జరిగినది. ఈ వేడుకలకు జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి జిల్లా ప్రజలకు, రెడ్ క్రాస్ మెంబర్స్, యూత్ వాలంటీర్స్, బ్లడ్ బ్యాంక్ సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ అధ్యక్షుల సూచనలతో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గత సంవత్సరంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ రక్త సేకరణతో పాటు జిల్లాలో రెడ్ క్రాస్ యూత్ వాలంటీర్స్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా జిల్లాలోని ప్రభుత్వ సంస్థల ద్వారా 6 రక్తదాన శిబిరాలు మరియు ఇతర స్వచ్ఛంద సంస్థల ద్వారా 14, ఆర్టీసీ కార్పొరేషన్ సంస్థ నుండి 1 బ్లడ్ బ్యాంక్, మొత్తం 21 రక్తదాన శిబిరాల ద్వారా 1483 యూనిట్ల రక్తాన్ని సేకరించి వివిధ హాస్పిటల్లో అత్యవసర రోగులకి 1362 యూనిట్స్ అందించామని, ఇదే స్ఫూర్తితో 2026 సంవత్సరంలో కూడా అత్యధిక రక్తదాన శిబిరాలను నిర్వహించి తగినంత రక్తాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడంతో పాటు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలియజేశారు. కాగా రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న నిస్వార్థమైన కార్యక్రమాలకు ప్రజలు, ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ మెంబర్ సూరెడ్డి సరస్వతి, యూత్ వాలంటీర్స్ నేతి విప్లవ్ కుమార్, ఊర శివసాయి, ఎనుమల్ల అంజయ్య, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది ప్రదీప్ రెడ్డి, నిర్మల, సదాం హుసేన్, రాజు తదితరులు పాల్గొన్నారు.